హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 1న ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మనకు 3 శుభవార్తలైతే ప్రకటించడం అయితే జరిగిందండి. అయితే ఆ శుభవార్తలు ఏంటి? దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే మనకు కొత్త పెన్షన్‌లకు సంబంధించినటువంటి అప్లికేషన్‌లకు సంబంధించి కూడా మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. అలాగే పెన్షన్‌లనేవి ఆగస్టు 1న వీరందరికీ అయితే పంపిణీ అయితే చేయడం లేదు. ఎవరికి పంపిణీ చేయడం లేదు, ఏంటి మీకు డీటెయిల్డ్‌గా వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. తప్పనిసరిగా ఛానెల్‌ను ఫాలో అవుతుండండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, అలాగే తెలియని వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్‌ను షేర్ చేసి వాళ్ళకి కూడా తెలియపరచండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఆల్మోస్ట్ జూలై నెల పెన్షన్‌లనేది పంపిణీ అయితే చేసేసారు. ఇక మనకు వచ్చేటటువంటి నెల ఏదైతే ఉందో ఇది మనకు ఆగస్టు నెల. ఆగస్టు 1వ తేదీన మనకు పెన్షన్‌ల పంపిణీ అనేది చేయబోతున్నారు ప్రభుత్వము. అయితే ఈ పెన్షన్‌లకు సంబంధించి మనకు ఏపీ ప్రభుత్వం 3 శుభవార్తలైతే చెప్పారు. అయితే ఆ శుభవార్తలేంటి? దానికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 1న ఇవ్వబోయే పెన్షన్‌లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఏంటంటే కొంతమంది పెన్షన్‌దారుల్లో ఏందంటే ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశానికి వెళ్లి స్థిరపడిన వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. గత ప్రభుత్వంలో చాలామంది ఈ విధంగా పెన్షన్‌కి అప్లై చేసుకొని ఇప్పుడు వేరే ప్రదేశాల్లో స్థిరపడి ఉన్నారు. వాళ్ళు పెన్షన్‌కి సంబంధించి ప్రతి నెల ఎక్కడైతే ఉన్నారో అక్కడికే వచ్చి పెన్షన్‌లనేది తీసుకునే పరిస్థితి ఇప్పుడైతే ఉంది. ఇలాంటి వారికి సంబంధించి మనకు ఒక ఆప్షన్ అయితే విడుదల చేశారు ప్రభుత్వము. ఆ ఆప్షన్ పేరొచ్చేసి పెన్షన్ ట్రాన్స్‌ఫరబుల్ ఆప్షన్. ఈ ఆప్షన్ మీరు ఎలా యూజ్ చేసుకోవాలి? ఇప్పుడు మీ పెన్షన్ అనేది ఎలా మీరు ఇప్పుడు ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడికి మార్చుకోవాలని చెప్పేసి చాలామందైతే వెయిట్ చేస్తున్నారు. సో, అలాంటి వాళ్ళకి సంబంధించి ఎలా మార్చుకోవాలో కూడా మీకు ట్రిక్ చెప్తాను. ఇక పెన్షన్ ట్రాన్స్‌ఫర్ ఆప్షన్‌ను మీరు యూజ్ చేసుకోవాలంటే ఇప్పుడు మీరు ప్రెజెంట్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి సచివాలయానికి వెళ్ళాల్సైతే ఉంటుంది. వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా మీరు పెన్షన్ ఐడీ కార్డ్ ఏదైతే ఉందో ఆ పెన్షన్ ఐడీ కార్డ్ అనేది మీరు ఆ సచివాలయాలకు తీసుకొని వెళ్ళాల్సైతే ఉంటుంది. ఇప్పుడు మీరు ఈ కార్డులో ఉన్నటువంటి ఏదైతే పెన్షన్ ఐడీ నంబర్ ఉంటుందో, ఆ నంబర్ అనేది మీరు చెప్పి అప్డేట్ అనేది చేసుకోవాల్సైతే ఉంటుందండి. ఈ నంబర్ అనేది అప్డేట్ చేస్తేనే మీ యొక్క పెన్షన్ అనేది ట్రాన్స్‌ఫర్ అవుతుంది. ఇప్పుడు మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి అధికారులు వచ్చి మీ ఇంటి దగ్గరికైతే పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో, ఎవరైనా ఈ విధమైనటువంటి ప్రాబ్లమ్‌తో సతమతం అవుతుంటే పెన్షన్ ట్రాన్స్‌ఫర్ ఆప్షన్‌ని యూజ్ చేసుకొని మీరు వెంటనే ఈ పెన్షన్ అనేది మార్చుకుంటే గనక మీకు ఆగస్టు 1న పెన్షన్ అనేది డైరెక్ట్‌గా ఇప్పుడు మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడికే వచ్చి అధికారులు మీకైతే పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక రెండవ శుభవార్త చూసుకున్నట్లయితే మనకు పెన్షన్‌దారులకు సంబంధించి కొంతమంది ఏందంటే తప్పుడు దోవలో ఎవరైతే పెన్షన్‌లు పొందినారో సో, అలాంటి వాళ్ళకి సంబంధించి ప్రభుత్వం అయితే పసిగడుతున్నారు. సో, ఎవరైతే ఈ విధంగా ఫేక్ సర్టిఫికేట్‌లు కానివ్వచ్చు, ఇలాగ ఎవరైతే పెట్టి పెన్షన్‌లు పొందుతూ ఉన్నారో అంటే అర్హత లేకపోయినా అనర్హులుగా ఉన్న వాళ్ళు పెన్షన్‌లు అయితే తీసుకుంటున్నారు. సో, ఇప్పుడు వాళ్ళని పసిగట్టేందుకు ప్రభుత్వం ఏందంటే సర్వే అయితే నిర్వహించారు. సో, దీని కారణంగా ఇలాంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి జల్లెడ పడుతున్నారు. అయితే ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ అధికారుల బై మిస్టేక్ అధికారుల తప్పుల ద్వారా గాని, సో, దీని ద్వారా ఏందంటే వారి యొక్క పెన్షన్ హోల్డ్‌లో పెట్టి ఉంటే ఒకవేళ మీరు జెన్యూన్ మేము మాకు అర్హత ఉంది అని అనుకుంటే గనక తప్పనిసరిగా మీరు అపీల్‌కైతే అప్లై చేసుకోవచ్చు. మీరు పెన్షన్ అపీల్ చేస్తే గనక మళ్ళీ మీ పైన వెరిఫికేషన్ చేస్తారు. ఈ వెరిఫికేషన్ ద్వారా మీరు అర్హులా? లేదా? అని చెప్పేసి ప్రభుత్వం గుర్తిస్తారు. ఈ ప్రభుత్వం గుర్తించిన తర్వాత మీకు పెన్షన్ అనేది ఎన్ని నెలలకైతే మీకు పెన్షన్ అనేది హోల్డ్‌లో పెట్టారో అన్ని నెలలకు సంబంధించినటువంటి పెన్షన్ అనేది మీకు ఇవ్వడం అయితే జరుగుతుందండి. అలాగే పెన్షన్‌దారులకు సంబంధించి కొత్త పెన్షన్‌లు ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా? అని చెప్పేసి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. అయితే ఈ కొత్త పెన్షన్‌లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం మేము త్వరలోనే విడుదల చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. సో, కొత్త పెన్షన్‌లు అంటే మనకు వితంతు పెన్షన్‌లు అనేవి మనకు 1,60,000 పెన్షన్‌లనేవి విడుదల చేసే యోచనలో అయితే ఉన్నారు. దాదాపు మనకు 15,00,000 పెన్షన్‌లనేవి కొత్త పెన్షన్‌లనైతే మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు ఇంకా మనకు విడుదల చేయలేదు. సో, దీనికి సంబంధించి చాలామంది ఎదురు చూస్తున్నారు. అయితే కొత్త పెన్షన్‌లకు సంబంధించి అతి త్వరలోనే విడుదల చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనకు ప్రెజెంట్ ఏంటంటే ఈ ఎస్ఐఆర్ సర్వే అంటే ఓటర్ కార్డులకు సంబంధించినటువంటి సర్వే అనేది జరుగుతుంది. సో, ఎవరు రియల్ అంటే కొంతమందికి ఒక వ్యక్తికి 4, 5 దగ్గర ఓట్లయితే ఉంటుంది. అలాంటి వాళ్ళు అలాగే చనిపోయిన వారి యొక్క పేర్ల పైన కూడా అయితే ఓట్లు అయితే ఉన్నాయి. సో, అలాంటి వాళ్ళందరినీ అయితే ఏరివేస్తున్నారు ఈ ఎస్ఐఆర్ సర్వే ద్వారా. సో, దీనికి కారణంగా ఏందంటే మనకు ఈ సచివాలయ అధికారులు గానివ్వచ్చు, సో, ఏపీలో ఇతర అధికారులు కూడా సో, ఈ సర్వే పైన అయితే నిమగ్నమై అయితే ఉన్నారు. సో, దీనికి కారణంగా మనకేందంటే పెన్షన్‌లకు సంబంధించి అనగా కొత్త పెన్షన్‌లకు సంబంధించి విడుదల చేస్తే ఇప్పుడు సో, మనకు ఈ ఎవరైతే కొత్త పెన్షన్‌లు లబ్ధిదారులు ఉన్నారో వీరంతా సచివాలయం మీద అటాక్ చేస్తారు. సో, వాళ్ళంతా
సచివాలయం పైన వెళ్ళి సచివాలయ అధికారుల దగ్గరికి వెళ్ళి అప్లై అయితే చేయమని చెప్పేసి అడుగుతారు. సో దీనికి కారణంగా ఏందంటే సో ఇప్పుడు విడుదల చేయడం మంచిదైతే కాదు కాబట్టి సో మేబీ ఈ సర్వే అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకు ఏపీ ప్రభుత్వం అయితే ఈ వితంతు పెన్షన్ ఏదైతే ఉందో ఈ వితంతు పెన్షన్లకైతే విడుదల చేస్తారు. అయితే ఈ వితంతు పెన్షన్ కానివ్వచ్చు, వేరే ఇతర పెన్షన్‌దారులు తప్పనిసరిగా మీరు ఈ డాక్యుమెంట్స్ అనేది రెడీగా పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఆ డాక్యుమెంట్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషన్ కార్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్ బి అనేది మీరు కలిగి ఉండాలండి. సో మీ దగ్గర రేషన్ కార్డ్ ఉంటేనే పెన్షన్‌కి సంబంధించి మీరు అప్లై చేసుకోగలరు. ఒకవేళ మీ దగ్గర రేషన్ కార్డ్ లేకపోతే సో ఆ రేషన్ కార్డ్‌కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలో గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో అడిగితే వాళ్ళు ప్రూఫ్స్, డాక్యుమెంట్స్ ఏమేమి అప్లై చేయాలో దానికి సంబంధించి పూర్తి వివరాలు చెప్తారు. సో దాని ద్వారా మీరు రేషన్ కార్డ్‌కి అప్లై చేసుకోవచ్చు. ఇక సెకండ్ వన్ వచ్చేసి ఆధార్ కార్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్ బి ఉండాలి. ఆధార్ కార్డ్‌లో మీ పేరు కానివ్వచ్చు, ఒకవేళ మీ యొక్క రేషన్ కార్డ్‌లో, మీ యొక్క ఆధార్ కార్డ్‌లో ఏమైనా తప్పుగా పేర్లు మిస్ మ్యాచ్ ఉంటే మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ మిస్ మ్యాచ్ ఉంటే ఆధార్ కార్డ్‌లో కరెక్షన్ అయితే ఉంది కాబట్టి ఈ కరెక్షన్ చేసుకునే అవకాశం అయితే ఉంది. తప్పనిసరిగా మీరు కరెక్షన్ చేసుకోండి. అలాగే థర్డ్ వన్ వచ్చేసి ఇన్‌కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా అయితే ఉండాలి. ఈ ఇన్‌కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది చేయించుకొని మీరు రెడీగా పెట్టుకోండి. అలాగే మనకు బర్త్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా అయితే ఉండాలి. అలాగే మనకు బ్యాంక్ అకౌంట్ మీ దగ్గర ఏదైతే బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయో ఆ బ్యాంక్ అకౌంట్ అనేది కరెక్ట్‌గా ఉందా? అంటే ఎన్‌పీసీ ఉందా? నెక్స్ట్ వచ్చేసి ఎన్‌పీసీ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ టైమ్స్ ఏందంటే డీబీటీ రూపంలో అయితే వేస్తారు. సో దీని ద్వారా ఏందంటే మీ అకౌంట్‌లో డైరెక్ట్‌గా డబ్బులైతే పడతాయి. సో తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఈ బ్యాంక్ అకౌంట్‌కి ఆధార్‌తో లింక్ అప్ అయిందా? లేదా? అనేది చెక్ చేసుకోండి. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి ఇప్పుడు ప్రెజెంట్ ఏదైతే మొబైల్ నంబర్ యూజ్ చేస్తున్నారో ఈ మొబైల్ నంబర్‌తో లింక్ అప్ అయిందా? లేదా? అనేది చెక్ చేసుకోండి. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివేషన్‌లో ఉందా? లేదా? అనేది చెక్ చేసుకోండి. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పీసీఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇది లింక్ అప్ చేసుకున్నారా? లేదా? అనేది చెక్ చేసుకోండి. ఇవన్నీ మీరు చెక్ చేసుకొని రెడీగా అయితే పెట్టుకోండి. అలాగే 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు అనేది కంపల్సరీగా అయితే ఉండాలి. ఈ 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు మీరు ఏదైతే పెన్షన్ అప్లికేషన్ ఉంటుందో సో దాంట్లో మీరు స్టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇవన్నీ మీరు రెడీగా పెట్టుకుంటే మనకు ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే మీరు గ్రామ మరియు వార్డు సచివాలయాలకు వెళ్ళి ఈ పెన్షన్‌కి సంబంధించి అప్లై చేసుకోవచ్చండి. అలాగే పెన్షన్‌దారుల్లో కొంతమందికి మాత్రం పెన్షన్‌లు అనేది ఇవ్వరండి ఆగస్టు 1న. ఎవరికి ఇవ్వరంటే మనకు గత ప్రభుత్వంలో ఎవరైతే ఫేక్ సర్టిఫికేట్‌లు అంటే వికలాంగులే సో వీళ్ళు ఏందంటే వికలాంగత్వం లేకపోయినా గానీ ఫేక్ సర్టిఫికేట్‌లు సృష్టించి సో అధికారులకు లంచాలు ఇచ్చి సో ఈ విధంగా కొన్ని ప్రయత్నాల ద్వారా వాళ్ళేందంటే సర్టిఫికేట్‌లు పొంది ఈ పెన్షన్‌లకు సంబంధించి అప్లై చేసుకున్నట్టు ప్రభుత్వం అయితే చెబుతున్నారు. సో ఇలాంటి వారందరిని ఏరివేయబోతున్నారండి ప్రభుత్వము. సో ఇప్పుడు ప్రెజెంట్ ఎంతమందినైతే ప్రభుత్వం అయితే ఇలా తీసుకుంటున్నట్టుగా గుర్తించారో వారందరికీ సంబంధించి పెన్షన్‌లనేవి ఆగస్టు 1వ తేదీనైతే ఇవ్వరండి. సో ఈ పెన్షన్‌లనేవి వీళ్ళది హోల్డ్ అయితే పెడతారు. ఒకవేళ వీళ్ళల్లో మేము జెన్యూనే అనుకుంటే గనక అలాంటి వాళ్ళు మళ్ళీ మీరు అప్పీల్ చేసుకుంటే మళ్ళీ మీ పైన వెరిఫికేషన్ చేస్తారు. ఈ వెరిఫికేషన్ ద్వారా మీకు పెన్షన్ ఇవ్వాలా లేదనేది ప్రభుత్వం అయితే డిసైడ్ చేస్తారండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.